అందరికీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ మొన్న నేను పెట్టాను కదండి యాంబు. దర్వాజా దగ్గర మేము యాంబులో ఉంటాం, సౌదీ అరేబియా అలోలా. ఈ ప్లేస్ చూడడానికి అందరూ వెళ్తారు అని చెప్పాను కదండి. మొన్న ఒక ప్లేస్ ఫస్ట్ ప్లేస్ పెట్టాను, ఇది సెకండ్ అనమాట. ఈ స్థలం చూడడానికి చూడండి అందరూ ఆ స్థలం చూస్తూ ఉన్నారు. అలానే నేను మొత్తం వీడియో తీస్తున్నాను. ఇక్కడి నుంచి ఫస్ట్ ఇది చూసిన తర్వాత దీని చుట్టూ కూడా ఇంకా మనకి చూపించడానికి 20 minutes పట్టిందనమాట. మొత్తం చూడండి వారు ఏ విధంగా దాన్ని క్రియేట్ చేశారో, ఏ విధంగా అంటే రాతి శిల్పాన్ని ఎలా చెక్కారో మొత్తం మనకు డిజైన్గా ఫినిష్. అలానే ఇది ఒక వీరు చెబుతున్నారు కదండి, ఇది ఒక సమాధి అని చెప్పి చెప్తున్నారు. చూసినప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది వీటిని చూసినప్పుడు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ కొండల్లోనే సమాధులు పెట్టడము, ప్రభువారి యొక్క సమాధి కూడా పెట్టడము, అదే స్థలం అట్లా చెక్కడము, తర్వాత దానికి ఆ స్థలంకి రాయి పెట్టడము మనం చూస్తూ ఉంటాం కదా. అప్పుడు ఇది చూసినప్పుడు అనిపించింది వీరు చెప్పింది నిజమేనేమో, కాకపోతే అందరూ చూడడానికి ఇంకా వాటిని అలా డిజైన్గా చెక్కుంటారు, బాగుంటుంది అని చెప్పి అనిపించింది. కొండల్లోనే వీళ్ళు వాటిని చెక్కేసి సమాధులుగా చెబుతూ ఉన్నారు. మేము ఒకసారి తబుకు అని ఇక్కడ ఉందన్నమాట. అయితే మోషే గారి స్థలాలు, మిద్యాను అరణ్యం ఇవన్నీ కూడా సౌదీ అరేబియాలో ఉన్నవి. ప్రభువారు కొండను చీల్చినప్పుడు నీరు రావడము, స్పిట్ రాక్, అది కూడా ఇక్కడే సౌదీ అరేబియాలోనే ఉంది. ఆల్రెడీ మేము వెళ్ళొచ్చాము, వీడియోస్ ఉండాలి, ఒకసారి అప్లై చేసి దాన్ని కూడా నేను వీడియో కింద పెట్టాను, చూడండి. లేదు అంటే నేను ఒకవేళ కామెంట్లో చెప్పండి, ఒకవేళ పెట్టాలి అంటే సిస్టర్ మీరు మాకు పెట్టండి అంటే నేను పెడతాను. అలానే నీటి బుడగలు ఉండే స్థలం కానీ, అలాగే అహరోన్ గారు మోషే గారు సీనాయి పర్వతం వెళ్ళినప్పుడు ఆ సీనాయి పర్వతం కూడా ఇక్కడే ఉంది. అయితే పైకి మాత్రం ఎలౌ చేయరు, ఒక మధ్య వరకు మనం వెళ్ళి రావచ్చు. కొండ మీద అది చాలా హైటు, వెళ్ళేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చేది. అది కూడా ఇక్కడే ఉంది. అయితే అహరోన్ గారు విగ్రహాలని చేశారు కదా, ఆ స్థలం కూడా సీనాయి పర్వతం దిగి వచ్చిన తరువాత ఒక ప్లేస్లో పక్కనే ఉంటుంది అనమాట. అంటే పక్కన అంటే కొంచెం నడవాల్సి వచ్చేది ఉంటుంది. అలాగే ఏలియా గారు ఒక గృహలోకి వెళ్ళి దాక్కున్నారు కదండి, ఆ గృహ కూడా కొంచెం అటువైపే ఉంది. అలాగే 70 ఈత చెట్లు ఉన్నాయి కదా, అది కూడా అక్కడే ఉంది మిద్యాను అరణ్యంలో. అలాగే మోషే గారు వాళ్ళ మామయ్య గారి ఇల్లు, బావి, గొర్రెలకు పెట్టిన తొట్టి, అలాగే అన్నీ కూడా ఉన్నాయి. నా దగ్గర అయితే ఫొటోస్ ఉన్నాయి, మీకు ఒకసారి వీడియోలో పెడతాను నేను. ఫొటోస్ కూడా వీడియో లాగా చేసి అలా ఉన్నాయి. తర్వాత మేము చూసాము హిత్రో గారు చనిపోయినప్పుడు వారి సమాధి చూసినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. అవి కూడా కొండల్లో ఒక హోల్ లాగా చేసి ఆ కొండల్లో పెట్టేవారంట. ఆ కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ అలా చేసి స్టెప్స్ పెట్టేసి మెట్లు వెళ్ళడానికి పెట్టారనమాట. సేమ్ ఇలానే ఉన్నాయి, అంత కూడా ఇట్లానే ఉంటుంది. ఒకసారి చూడండి, వీటిని చూస్తే మీకు అర్థమైద్ది. ఎవరైనా కామెంట్లో చెప్పండి సిస్టర్, ఒకసారి మాకు ఆ వీడియోస్ కూడా కావాలి అంటే ఒకవేళ మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఒకవేళ లైవ్ కావాలంటే లైవ్ ఇస్తాను, ఏదైనా సరే. లేదు అంటే వీడియోస్ అయినా పెడతాను, ఎవరికి వీలుంటే అది చూద్దరు. చూడండి అనేక మంది సౌదీ వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రదేశాల నుంచి వస్తూ వెళుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా చాలా మంది ఈ ప్లేసులను చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు అనమాట. ఈ ప్లేసులు చూడటానికి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే
మోషే గారు నడిచిన స్థలం ఇక్కడే ఉంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసినట్లయితే నాకు అనిపించింది, అవును కదా మోషే గారు నడిచిన స్థలాలు ఇవే కదా అని చెప్పేసి. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చింది ఇక్కడే కదా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది కూడా సౌదీ అరేబియాలోనే. అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఎర్ర సముద్రం కూడా ఇక్కడే ఉంది, బోర్డు కూడా పెట్టుంది ఇక్కడే. 2గా చీలింది అని చెప్పేసి, 2గా చేసింది ప్రభువారు అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అన్నీ ఇక్కడ కొన్ని అంటే మోషే గారు చేసిన అద్భుత కార్యాలు, ప్రభు జరిగించినవి ఇక్కడే ఉన్నవి కొన్ని అన్నీ. తర్వాత ఇక్కడ అంతా కొండలు అంతా ఉంటాయి కదండి, అవి నడిచి రావడానికి వాళ్ళకి ఇంకా అన్ని సంవత్సరాలు పట్టింది అని అనిపించింది. నిజంగానే ప్రభు ఏదో ఒక గొప్ప కార్యం మన జీవితంలో చేయాలంటే, మనకి ఏమన్నా మేలులు చేయాలన్నా కూడా ప్రభు వారు కొంచెం లేట్ చేస్తారు. ఎందుకు? మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి, ఉన్నతమైన బహుమానాన్ని ఇవ్వడానికి, మన జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయడానికి ఏదైనా సరే ఆలస్యం అవుతుంది. అట్లాగే వాళ్ళు కూడా కానాను చేరడానికి కూడా ప్రభువారు మంచిగా అన్ని సంవత్సరాలు తీసుకువెళ్ళడానికి కూడా కారణమై ఉండొచ్చు. ఓకే, అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ మొత్తం చూడండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎండ అనిపించలేదు, అంత చల్లగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా చూడండి అక్కడ మనుషులు చూసినప్పుడు కూడా ఎంతమంది ఉన్నారో అట్లా వచ్చి వెళ్ళడము అట్లా వెళ్తూ ఉన్నారు. నేను ఎందుకంటే ఫోను అటు ఇటు పెట్టి చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు మొత్తం చిత్రం అంతా కనిపించాలి. నేనైతే ఫోన్లోనే తీసానమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని రిసెప్షన్ అంటే ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు చెబుతూ ఉంటారు. ఆ లోపలికి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో పరిశుద్ధ అంటే మంచిగా ఉంటారు. మనం పరిశుద్ధంగా అని అనకూడదు, ఎందుకంటే అది ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. అక్కడికి సమాధులు కదండి, ఇంకా అందుకని లోపలికి ఎవరిని వెళ్ళనీరనమాట. నేను ఆల్రెడీ ఒకటి సరే చూపిద్దాము అని చెప్పేసి వెళ్ళాను వీడియో తీద్దామని. అయితే ఎంపటిని నా బ్యాక్ సైడ్ వచ్చి నో ఎలో అని చెప్పేసి అనేసారనమాట. అయినా నేను వాళ్ళు చూడకముందు ఒక వీడియో తీశాను, మరి దీనిలో ఉందో లేదో అప్లై చేశాను. ఒకసారి మీకు అది వీడియో నేను చూసి కూడా పెడతాను. అది పెట్టకూడదు, అందుకని నేను పెట్టను. ఎందుకంటే సౌదీలో కొన్ని పెట్టకూడదు, పెడితే ఊరుకోరన్నమాట వాళ్ళు, కేసు అవుతుంది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి పద్ధతులు కానీ అన్నీ కానీ. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి, అంతేను. అయితే మేము ఫొటోస్ దిగుతూ ఉన్నాం అనమాట. ఇది సెకండ్, ఇది ఫస్ట్ది అంటే ప్లేస్లో, ఇది సెకండ్ది. దీని చుట్టూ అసలు ఫోటో దిగడానికి టైం లేదు, అందరు దిగుతూ ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఫొటోస్ దిగుతూ ఫాస్ట్గా వెళ్ళిపోదాం నడుచుకుంటున్నాం. ఇది తీయడానికి 20 minutes పట్టింది. తర్వాత వీడియో కంటిన్యూ అయితే నేనైతే వాయిస్ ఇవ్వట్లేదండి, దీంతో ఆలోచిస్తున్నాను. తర్వాత ఇదే పెద్ద వీడియో, ఇదిగో చూడండి ఒకసారి. నేను లోపల చూపిస్తున్నాను అనమాట. నేను లోపలికి వెళ్తున్నాను. అయితే అక్కడ వాళ్ళు చెక్ ఉంది కదా, ఆ చెక్కిన చోట వారు అంటే పెట్టెల్లాగా వారు క్రియేట్ చేశారనమాట. అంటే మనం ఇప్పుడు బాక్సుల్లో పెడతారు కదా, ఆ బాక్సుల్ని వారు క్రియేట్ చేసినట్టుగా చూడండి. నేను లోపలికి వెళ్తాను వారు చూసినప్పుడు. దీన్ని నేను లోపల అయితే ఇంకా వెళుతున్నాను. ఇంకా వాళ్ళు మీకు వాయిస్ వారిది వినిపించకపోవచ్చు. అదిగో వస్తుంది, మా హస్బెండ్ దగ్గరికి వచ్చి ఫాస్ట్గా చెబుతారనమాట, మీరు రావద్దు వెళ్ళిపోండి, అట్లా వెళ్ళకూడదు అని. తర్వాత వారికి సారీ సార్ అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా అయితే వాళ్ళు అంటారు ముందే మనకు సైను అన్నీ పెట్టించుకుంటారు, ఏమి వస్తువులు పట్టుకోకూడదు. అదిగో వస్తూ ఉన్నారు పరిగెత్తకుండా, ఏం పట్టుకోకూడదు, ఏం చేయకూడదని. ఇది ఆ ప్లేస్ లో ఫొటోస్ దిగాం కదా, అక్కడ అయిపోయిన తర్వాత సెకండ్ లోనే నెక్స్ట్ ఆ బార్కి ఇలా నడుచుకుంటూ వస్తున్నా. అది మా పాప వస్తుంది, మమ్మీ వాళ్ళు వస్తున్నారా అని చెప్పడానికి వచ్చింది. తర్వాత నేను బయటకు వచ్చేసాను.
ఇంకా చూస్తే తర్వాత ఈ ప్లేస్ చూడొచ్చు. తర్వాత వాళ్ళు చెబుతారనమాట, మీరు 23లోకి వెళ్ళొచ్చు, దానిలోకి వెళ్ళండి, ఒక దానిలో ఎలా ఉంటుంది. ఇంకో అయితే వాళ్ళు మనకు చెప్తారు ఇట్లా అవి ఇక్కడ తినేవాళ్ళు, ఇక్కడ చేసేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, దూరం నుంచి వాటర్ తెచ్చుకునేవాళ్ళు, వండుకున్న వస్తువులు ఇక్కడ పెట్టుకునేవాళ్ళు అని చెప్పి ఉంటుంది. అదిగో పైన మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఈగల్ ఉందన్నమాట. అదిగో మా పాప లోపలికి వెళ్ళింది. నుంచో గ్రద్ద. అదిగో నేను లోపలికి వెళ్తున్నాను, చూడండి. మొత్తము చిన్న చిన్న గూడులు పెట్టేసి ఉన్నాయి. ఇంకా అలా తీయకూడదు, కానీ నేను తీసాను అన్నమాట. ఎందుకంటే తెలియాలి కదా, ఒకసారి చూపిద్దాంలే అని చెప్పేసి అలా తీసాను. ఇది ఇది సెకండ్ది అనమాట. ఇంకా అదిగో పోలీసులు వస్తున్నారు, అదిగో వాళ్ళు చూస్తున్నారు చూడండి. ఓకే ఓకే వెళ్ళకూడదంట. గార్డ్స్ అక్కడ చాలా మంది ఉంటారు, మనల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంక నేను వచ్చేస్తున్నాను బయటికి. వచ్చేసేసి ఇంక నేను వెళ్ళిపోతున్నాను అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు సారీ అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే ఇంక ఇట్లా బారికి మనం ఇంకా వెళ్ళిపోతూ ఉంటే మనకి అవి చెక్కినట్లు ఉన్నట్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా బారికి వెళ్తూ ఉంటే ఇది ఇంక ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఒకటి, ఇది ఇట్లా బారికి అది చెట్టు దగ్గర ఒకటి ఉంది. మేము స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంక ఇవన్నీ గృహాల్లాగానే ఉన్నాయి. గృహలు అనకూడదు, సమాధులు. ఇంకా పైన ఇంకోటి చెక్కున్నారు. ఈగలు కనిపించింది కదా, ఇక్కడేమో ఇగో 2 సమాధులాగా కనిపించి అక్కడ ఒక దర్వాజా లాగా అక్కడ ఒకటి చెక్కారు. అది అయిపోయిన తర్వాత మేము గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చోట దిగి ఉన్నాం. ఇంకా తర్వాత ఇంకా అట్లా బారికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట మమ్మల్ని మీరు ఈ ప్లేస్లో అంటే వీటికి నెంబర్స్ వేసి ఉన్నాయి అన్నమాట. 11, 12, 13, 14 అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేసినప్పుడు వాళ్ళు చెప్పారు 26 ప్లేస్లోకి వెళ్ళొచ్చు, 36లోకి వెళ్ళొచ్చు అని ఒక ప్లేస్ ఇస్తారు. మనం దానిలోకే లోపలికి వెళ్ళాలి. ఇంకా బార్కి ఇంకెళ్తున్నాం. వెళ్ళినప్పుడు చూడండి, మనకులాగా ఉండవు ఇక్కడ కొండలు అన్నీ కూడా ఇలా గుంటలు పడిపోయి ఎట్లా చెక్కబడి ఉంటాయి. అన్నీ ఇట్లానే ఉంటాయి. ఎక్కడైనా కొండ అంటే మనకులాగా హైట్ ఉంటాయి, కానీ ఈ కొండ ఇలానే ఎర్రగా తెల్లగా బిస్కెట్ కలర్లో అట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకో దీనిలోకి దగ్గరగానే ఉంది, కానీ వెళ్ళకూడదు. నెక్స్ట్ వెళ్తా ఉన్నాం. ఇంకా పైకి చూపిస్తున్నాను, ఇటువైపు కింద ఏం లేవు, అందుకని పైకి పెట్టాను అనమాట కొండ మొత్తాన్ని చూపించడానికి. చూడండి హోల్ ఎట్ట ఉన్నాయో. ఇంక ఈ బార్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మొదల చూపించిన కానీ సెకండ్ ప్లేస్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇంక ఈ బార్ మొత్తం కొండ అనమాట. ఇంకో ఇక్కడ కూడా ఉంది. మా వీడియో ఇంకా వాళ్ళు వెళ్ళొద్దన్నారు కాబట్టి మనం ఇంకా వెళ్ళకూడదు అనమాట. మనం ఇంకా అటు ఇటు చూడాలి, అవి ఏం చేయకూడదు. నేను ఫోన్ మాత్రం అటు ఇటు పెట్టి తీసాను. జ్యోతి వేర్ యు కేమ్ మీన్స్ కానీ నడిచేసరికి అయితే కాళ్ళు నొప్పి బాగా వచ్చేస్తాయి, ఎందుకంటే చాలా దూరం అన్నమాట. అయితే మనకి అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి. వాటిలో ఎవరికన్నా బాగపోతే పెద్దగా ఉంటే ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైతే వెళ్ళొచ్చు, ఎలా ఉంటుంది. లేదంటే ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు మన దానిలో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎవరో ఒకరిని పికప్ చేసుకుని వస్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉండిద్ది. ఇంకో చూడండి ఇక్కడ దగ్గరగానే ఉన్నాయి కొండలు. ఇంకో ఆ బార్కి వెళ్ళిన తర్వాత ఒక చోట ఎలవ్ చేస్తారు. ఎలవ్ చేసినప్పుడు దానిలోనికి మేము అందరం వెళ్ళాము.
వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు ఇలా ఇలా అని. ఇంకో ఇప్పుడు వెళ్తున్నారు కదా వీళ్ళు, అక్కడ చూడండి మనుషులు నుంచున్నారు కదా, దానిలోకి ఎలా ఉందన్నమాట. ఇంకా ఆ చివరికి కూడా ఉంది. ఇంకా మేము ఇక్కడికి వెళ్ళేసరికి 20 minutes అయిపోయింది, వీడియో పెద్దదైపోయింది. ఇంకా అందువల్ల ఇంకా సరే అని చెప్పి ఇంకా వద్దులేండి అని చెప్పేసాను అనమాట మా హస్బెండ్కి. ఇంకా నెక్స్ట్ వీటికి కూడా ఎలా లేదు, ఇంకా వారు నుంచున్నారు కదా ఆ ప్లేస్లో మాత్రమే ఎలా ఉండిద్ది. నేను తీద్దాం వీడియో అని చెప్పి ఇటు వచ్చానమాట. ఇంకా అటు బార్కి వెళ్ళినా ఇంకా ఉందన్నమాట ఆ లాస్ట్ వరకు. ఇంకా అక్కడ కూడా ద్వారం ఉంది చూడండి. ఇంకా అటు వెళ్తే కనిపిస్తాయి కానీ ఇంకా సరే వద్దు వాళ్ళు చెబుతున్నారు, అటు ఇంకెళ్ళొద్దు అని చెబుతున్నారు. ఇంకా మళ్ళీ నేను రిటర్న్ అయ్యి ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళని వెళ్ళమని చెబుతున్నాను లోపలికి. చూడండి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, అక్కడ వెళ్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు లోపలికి వెళ్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు మనకి. దీనిలో ఒక్కదానిలోనే మనల్ని అలౌ చేశారు, ఇంకా వేరే దానిలోకి ఎవరిని అలౌ చేయరు, వెళ్ళడానికి లేదు. ఇది కూడా ఇది వాళ్ళు ఉండే స్థలము అని చెప్పి చెబుతున్నారు. ఎప్పుడన్నా యుద్ధాలు ఏమన్నా జరిగినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారంట. ఇక్కడికి వచ్చి ఫుడ్ కానీ అంతా తింటారు అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. అక్కడ ఉన్నారు ఇదంతా వాళ్ళు ఉండే స్థలం అనమాట. అందరు చూస్తారు కదా, చూస్తే బాగుంటుంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఇది ఎవరు చూపించలేదు ఇంతవరకు. నేను వీడియోలో అప్లై చేస్తే ఈ వీడియోలో పెడితే బాగుంటుంది, అందరూ కూడా చూస్తారు, మనకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి పెట్టానమాట. అక్కడున్న ఒక లేడీ ఉంది కదండి, ఆమె చెబుతూ ఉందన్నమాట ఇలా అని. కొంచెం ఆ ప్లేస్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఫోటో తీశాను అనమాట. వాళ్ళు ఏమన్నా వస్తువులు తెచ్చుకుంటే అక్కడ పెట్టుకునేవాళ్ళు దీనిలో అని చెప్పేసి చెబుతుంది అక్కడ ఉన్న ఆమె. ఇంకా తర్వాత మేము కూడా వెళ్తాము. చూడండి ఆమె గుజరాతీ వాళ్ళు అనమాట. మాతో కూడా వచ్చారు, అందరం ట్రిప్గా 4 families వెళ్ళాం అనమాట. వాళ్ళ ఫ్యామిలీ. మనం బారుగా ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇంకా చాలా ప్లేసెస్ అలా ఉన్నాయి అన్నమాట. ఇంకదిగో ఆమె వచ్చింది కదా లేడీ, ఆమె చదువుతుంది అనమాట. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇది ఇక్కడ ఈ ప్లేస్ ఉంది. నేనైతే వెళ్ళిపోతున్నాను, వెళ్ళి ఫోటో దిగుదామని. ఇంకా ఈ ప్లేస్లో దిగుతున్నాను అనమాట. బ్యాగ్లో వాటరు అన్నీ తినేవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్లేస్ ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇదంతా కొండ ప్రాంతం కదా, కొండను అలా చెక్కి పెట్టారు. వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఈ వస్తువులు పెట్టింది, దీనిలోనే ఉండేవాళ్ళు ఇట్లా పీపుల్స్ అని చెప్పి చదువుతుంది. మాకైతే కొంచెం అరబిక్ చదువుతుంది కాబట్టి అంతగా అర్థం కాలేదు. చూసారు కదండి ఇదంతా. మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇంకేమన్నా మిథ్యాను అరణ్యం యొక్క వీడియోస్ కానీ ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అనేక మంది షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల నాకు ఏమీ అమౌంట్ రావు కానీ నేను అనేక మంది చూస్తారని అంతే. ఎందుకంటే సౌదీలో నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఎవరు నాకు అమౌంట్ వచ్చేది కాదు. ఇది నేను నార్మల్గా పెడదామని చెప్పేసి పెడుతున్నాను, ఎందుకంటే నాకు మెమరబుల్గా ఉంటుంది, ఇంకా అనేక మంది చూస్తారని అంతే, వేరే ఉద్దేశం కాదు. ఓకే, చూసిన వారందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వారందరికీ ప్రైజ్ ది లార్డ్.
ఫినిష్ 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 ఆపేమా నో